ఈ మాటలు కరెక్ట్ అనిపిస్తే మీరు ఓటేయండి, లేకపోతే పేరు. వెంకయ్య నాయుడు చెప్పాడు, ఏం చెప్పాడు మొన్ననే ఈ మధ్యకాలంలో, ఎవరైనా విధవలు బూతులు మాట్లాడితే రాజకీయాల్లో సత్ప్రవర్తన కలిగి ఉండాలి, ఎవరైనా బూతులు మాట్లాడితే ఓట్ల రోజున బూతుల్లోకి పోయినాక ముక్తి కొట్టమని చెప్పినాడు, మూసి కొట్టమన్నాడు, ఓటేయమన్నాడు, బుద్ధమన్నాడు. ఆ రోజు ఎవరైతే వాడు ఉన్నాడు వాడిని ఓట్లేయకని చెప్పాడు వెంకయ్య నాయుడు. చిరంజీవి చెప్పాడు, ఆయన నానాక రకంగా రాజకీయాలు భ్రష్టు పట్టాయి, అడ్డగోలుగా తిట్టడం మొదలైంది, ఇళ్ల వద్ద వాళ్ళని కూడా తిడతా ఉన్నారు, అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళను మీరు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలా, చేయకపోతే మీరు కూడా వాళ్ళని సపోర్ట్ చేసేవారే. రాజకీయాలు చిల్లరలు కూడా తిట్టుకోరు, అంత అధ్వానంగా తిడుతూ ఉన్నాడు. ఆ మధ్య ఓ రోజు కోపలేసి నేను ఒక్కసారి అన్నా, ఎప్పుడల్లే దాదాపు 20 సార్లు తిరిగితే చెప్పులతో కొడతా చేటలతో కొడతా, నా దగ్గర కూడా ఫ్యారీ చెప్పులు ఉంటాయరా అని చెప్పిన. నాకైనా తెగవు, నీకు తెగుతాయరా, నాకు తెగేటివి కాదని చెప్పిన. ఆ విధంగా 10 సార్లు అంటే ఒక్కసారి అన్నా, ఒక 100 సార్లు అని 10 కూడా కాదు 100 సార్లు అని తింటాడు. మీ ఊళ్ళో కూడా తిట్టిపోయినట్టు ఉంటాడు, వాళ్ళంతా చూసా వీళ్ళంతా చూసా అని. ఏంటికే కూడా వేరుకలేడు, ఒకటి గుర్తు పెట్టుకో, ఏంటికే కూడా వేరుకలేడు. ఏంటికే కూడా వాళ్ళ ఊరికి వెళ్ళేసి 4 రోజులు ఉండి వచ్చిన, 4 రోజులు తిరిగిన, 4 రోజులు వాళ్ళ ఊర్లో గడప గడపకు చేసిన, ప్రతి గ్రామంలో పోయి మధ్యాహ్నం మందు కొట్టి బుద్ధి బుట్టెట్టు మాట్లాడేది. ఏందయ్యా ఏం మాట్లాడు, ఎక్కడ పోతున్నాం మనం, ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నాం, ప్రజలకు ఏం నేర్పుతా ఉన్నాం, ప్రజలకు ఏమని మనం సంపాదించగలుగుతా ఉన్నాం. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు అనేవాడు 10 మందికి మనం ఎవరికైనా మంచి నేర్పాల్సిన అవసరం ఉంది, మంచి చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటిది పోయి దుర్మార్గంగా ప్రతి చోట్ల కూడా ఇష్టం వచ్చినట్టు ఆ అడ్డగోలుగా మాట్లాడడం. నువ్వు సేవ చేసేటే చెప్పు, మాట్లాడద్దమ్మా, నువ్వు చెప్పు. ఆ పెద్ద ఆయన అటు పడుకోపోయి అయ్యా పడుకోపో, అంతమంది నాకు మళ్ళీ రాణిస్తారు ఎందుకు, అటు పడుకోపో. ఆ విధంగా మనం బూతులేసే వాళ్ళకి నిజంగా కోరుతా ఉన్నా, తెలుగుదేశం వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళందరి చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా. మీరు మంచి అయితే ఆయన ఓటేయండి, ఆయన చెప్పినది మంచి అనిపిస్తే ఓటేయండి, నేను మాట్లాడేది మంచి అయితే నాకు ఓటేయండి. ఇతరులు ఎవరిది తప్పైతే మీరు ఓటు అనేది ఆయుధంతో సమాధానం చెప్పాలా. నేను ఒక్కటే కోరేది మిమ్మల్ని అందరినీ ఊళ్ళో చేతులు ఎత్తి నమస్కరిస్తూ కోరుతా ఉన్నా. ప్రతి చోట కూడా నేర్పాల్సిన అవసరం ఉంది. మనం అటువంటి నాయకుడు మనకు అవసరమా? ఈరోజు చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు కూడా రకరకాలుగా పెళ్లి ఒకంత చేసుకుంటాడు, కాపురం ఒకంత చేస్తాడు. ఆయన పెళ్లి చేసుకుంటాం ఒకరితో చేస్తాడు, కాపురం ఇంకొకరితో చేస్తాడు. ఒకరోజేమో తెలంగాణలో కాంగ్రెస్తో పెట్టుకున్నాడు, ఒకసారి బీజేపీతో పెట్టుకుంటాడు, కమ్యూనిస్టులతో పెట్టుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు నాకు పొత్తొద్దు అంటాడు, మళ్ళీ ఢిల్లీకి పోయి పాకులాడతాడు. ఇటువంటి నాయకుడు జగన్ ఒక్కడే ఒకడు సింహంలాగా వస్తాడు, సింగిల్గా పోరాడతాడు. అవునా కదా? సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది, వీళ్ళ వాళ్ళు గుంపులుగా, పందులు అయితేనే గుంపులుగా వస్తాయి. ఇది సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం, మొన్నటిదాకా తండ్రి కొడుకులు పాదయాత్ర చేస్తూ ఏం పీకుతావు అని నంద్యాల గట్టి పడి పీకేలకు నొప్పి అంటే ఏం చేయమంటావు? నేను ఏం పీకుతామంటే పీకినాడు జగన్, పీకుతే దానికి నొప్పి నడిచే మళ్ళీ పీకమని ఏం పీకుతా, బుద్ధి లేకుండా నీ వయసు తగినట్టు మాట్లాడకుండా ఎక్కడ బుద్ధి పడితే అక్కడ తిట్టుకుంటా పీకిన తర్వాత నోరు జాగ్రత్త అయింది. ఈ మధ్య జైలు వచ్చినాక 2 నెలలు వచ్చినాక ఏం జగన్ 16 నెలలు పంపించినప్పుడు నీకు లేదు తలగా పని చేయలేదా? ఆ రోజు ఆయన మనిషి కదా, 16 నెలలు పంపించినారు కదా, ఏమన్నా ప్రూఫ్ చేసినారా మీరు ఇంతవరకు? జగన్ పై నేరం ఎక్కడైనా ప్రూఫ్ చేశారని అడుగుతా ఉన్నా. మీరు 2 నెలలు పోతేనే ఏదో గొప్పగా గాంధీ మహాత్ముని జైలు పంపించినట్టు బాధపడతా ఉన్నారు. ఈరోజు